వల్లి నగల విషయంలో ఎక్కడన్నా బయటపడుతుందని చెప్పని ఇంక భ్రమరాంబ అలాగే వల్లి వాళ్ళ నాన్న అయితే ఇద్దరు అయితే ప్లాన్ చేసి చెంబులో నగలేసేసి ఇంకా ఎవరు తీనట్టుగా అయితే చేసేస్తారు. ఇంకా నువ్వు ఈ చెంబులో చేయి పెట్టాలన్నా పెట్టిన నగలు రాకుండా అయితే చేసేసానమ్మడు అని అయితే అంటుంది. ఇంకా ఫంక్షన్లో వరలక్ష్మి వ్రతంలో ఆ నగలు పెట్టి పూజ చేసుకోవాలని చెప్పనని ఇంకా వేదవతి వాళ్ళు అందరూ అంటారు. ఇది ఈ సంవత్సరం ముగ్గురు కోడళ్ళు కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, అన్నీ ఏ విఘ్నాలు లేకుండా చేయమ్మా అని చెప్పని ఇంకా వేదవతి అయితే అమ్మవారిని మొక్కుంటూ ఉంటుంది. ఇంకా వల్లి బండారం మొత్తం ఎలా అయినా బయట పెట్టాలని ఇంకా నర్మద అలాగే ప్రేమ అయితే అక్క ఇప్పుడు పూజకి ఇప్పుడు నగలు అవసరం కదా, ముందు ఆ నగలు తీయాలి కదక్క అని చెప్పనని ఎంత ట్రై చేసినా ఆ నగలు అయితే రావు. ఇంకా వీళ్ళ మీదైతే ఇంకా పూర్తిగా అనుమానం అయితే వచ్చేసి ఇంకా ఎట్లా ఒకలాగా ఉన్న నగలతోనే అయితే పూజ అయితే చేసేస్తారు. ఇంకా ఉదయానికల్లా ఈ ఊర్లో మనం ఉంటే ఎప్పుడైనా మన కూతురు కాపురంలో అవుతుంది అని చెప్పనని ఇంక ఊరుదలు వెళ్ళిపోవాలని ఇంక భ్రమరాంబ వాళ్ళైతే ఇద్దరు ప్లాన్ చేసుకొని ఇంక వెళ్తారు. ఇంక వెళ్ళే సమయానికి నన్ను మహా లాంటి వాళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు, ఆ పిల్ల పిచ్చుకులు వాళ్ళు ఏం పట్టుకోగలుగుతారు అని చెప్పనని ఇంక వాళ్ళ మీద అయితే చెప్తూ ఇంక ఇద్దరు సంతోషంగా అయితే ఇంకా అన్ని వస్తువులన్నీ సామాన్లు సర్దుతూ ఉంటే ఈ లోపల వాళ్ళైతే వచ్చి బయట నిలబడుకుంటారు. ఇంకా తనకైతే ఇంకా షాక్ అనమాట భ్రమరాంబకి వాళ్ళకి. మొత్తం ఇప్పుడు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు బాబాయ్, ఉండేది మీరు ఈ ఇల్లు ఏదో పెద్ద కోట అయినట్టు మాదిరిగా అన్నీ చేశారు కదా, ఇప్పుడే మా మామయ్యని తీసుకొచ్చి మీ బండారం మొత్తం బయట పెడతాను అని చెప్పనని ఇంకా వల్లి నర్మదా ప్రేమ అయితే ఇంకిద్దరు అయితే వెళ్తారు. ఇంక రామరాజు వేదవతి అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అక్క ఇప్పుడు ఈ విషయం చెప్దామా వద్దా అక్క, అంత మా అత్తమ్మ మావయ్య ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు కదా, మనం చెప్పి మళ్ళీ బాధ పెట్టినట్టంటే ఏం లేదు ప్రేమ, వాళ్ళ గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే వల్లి అక్క మన ఇద్దరిని ఎంతగా ఇదిగా ఆడుకుంటుంది, మన విషయాలు ఏమైనా చెప్పకుండా ఉండిందా, అందుకే ఇప్పుడు మనం కూడా చెప్పేద్దామని చెప్పనని ఇంకా నర్మదా ప్రేమ అయితే అనుకొని ప్రేమ అయితే మావయ్య మీతో ఒక విషయం చెప్పాలి, వల్లి అక్క అమ్మ నాన్న గురించి అని చెప్పనని మీకు మేము చెప్పడం కంటే కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తేనే మంచిదని చెప్పనని ఇంకా నేరుగా అయితే ఇంటికైతే తీసుకొని వెళ్తారు. తీసుకొని ఇదంతా మాట్లాడేటప్పుడు అయితే వల్లి అయితే చూస్తుంది, అయ్యో ఈరోజు మావయ్య గారికి వీళ్ళిద్దరూ ఇలా చెప్పేశారు, ఇంకా నేను ఇంకా అయిపోయినట్టేను, ఇంక ఈ ఇంట్లో ఇట్టా తట్టా బుట్ట సర్దుకొని ఇటు నుంచి ఇటే నేను వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి తెచ్చేశారు, అమ్మ ఎంత పనిచేసావే నువ్వు, నిన్ను నమ్ముకొని నేను ఎంత మోసపోయానని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఫస్ట్ ఏమో రామరాజు అయితే వీళ్ళు ఏదన్నా కావాలని చెప్తున్నారు అనుకుంటారు, కానీ మీకే కళ్ళకు చూపించినట్టుగా చూపిస్తాం రండి అని చెప్పనని ఇంక తీసుకొని పోతుంటే ఇంకా రామరాజు కూడా అయితే ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా వల్లి అయితే వెంటనే ఫోన్ చేసి అక్కడికి వస్తున్నారు మా మామయ్య వాళ్ళు అని చెప్పని అనేటప్పటికీ